అలానే విశేషం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలకి ఆయిల్ సప్లై చేసేటువంటి దేశాల్లో వెనుజులా ప్రధానమైనటువంటి దేశం. దాంతోపాటు సౌదీ, తర్వాత రష్యా, ఈ దేశాల నుంచి ఎక్కువగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం, ఆసియా దేశాలు ప్రత్యేకించి. దాంట్లో వెనుజులా ప్రధానమైనటువంటిది. సహజ వాయువులు అలాగే ఆయిల్ నిక్షేపాలు అపారంగా అక్కడ ఉన్నాయి. అలాగే సౌదీలో కూడా ఉన్నాయి. సౌదీలో ఒకవేళ ఆయిల్ కంపెనీలు కనుక మూసేస్తే టోటల్గా ఆయిల్ దిగుమతులు ఆగిపోయే అవకాశం ఉంది, బొగ్గుమనే అవకాశం ఉంది ఆయిల్ ధరలు. కానీ సౌదీ తర్వాత వెనుజులా అపారమైనటువంటి సహజ వాయువులు నిక్షేపాలు ఎక్కడ ఉంటాయో ఆ దేశం మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అమెరికా. అందుకే గతంలో ఇరాక్ మీద చేసింది, సద్దాం హుస్సేన్ని తీసుకెళ్ళిపోయింది, సద్దాం హుస్సేన్ని హతమార్చింది. మనం చూస్తే ఇప్పుడు ఇరాక్లో ఉండే ఆయిల్ కంపెనీలన్నీ అమెరికా ఆధీనంలో ఉన్నాయి. సేమ్ అదే తరహాలో వెనుజులాలో కూడా అక్కడ ఉండేటువంటి ఆయిల్, న్యాచురల్ గ్యాస్కు సంబంధించినటువంటి నిక్షేపాలన్నీ వాళ్ళ ఆధీనంలో ఉండాలి, వాళ్లే వ్యాపారం చేయాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్. అందుకే ఇప్పుడు వెనుజులా అధ్యక్షుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో రష్యాని నిలువరించలేకపోతుంది. రష్యాని ఎందుకు నిలువరించలేకపోతుంది? రష్యా కూడా ఆయిల్ని భారీగా సప్లై చేసేటువంటి దేశం. రష్యా నుంచి ఇప్పుడు భారతదేశం ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది భారీగా. ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని దిగుమతి సుంకాలు విధించినప్పటికీ కూడా రష్యాతోటి వాణిజ్య సంబంధాన్ని భారతదేశం కొనసాగిస్తుంది. ఇది సుతారం ఇష్టం లేదు అమెరికా అధ్యక్షుడికి. మరి అలా కట్టడి చేయాలంటే అంతర్జాతీయ మార్కెట్లో మాకు తక్కువ వస్తుంది రష్యా నుంచి, అందుకే మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి అమెరికాకు చెప్తుంది భారతదేశం. రష్యా కంటే కూడా మేము తక్కువ వెనుజులా నుంచి ఇప్పిస్తామని చెప్పి రాబోయేటువంటి రోజుల్లో నెగోషియేషన్ జరిపడానికి అవకాశం ఉంది అమెరికా. దాంతో వెనుజులా నుంచి మళ్ళీ అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ వస్తుంది కాబట్టి కొనుగోలు చేయడానికి భారతదేశం సిద్ధం కావడానికి కూడా అవకాశం ఉంది. పరోక్షంగా రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలి అమెరికా. ఇది అమెరికా యొక్క టార్గెట్. దీంతోపాటు అమెరికా డాలర్ని పెంచుకోవాలి. ప్రపంచంలో అగ్రరాజ్యంగా అమెరికా కొనసాగాలంటే డాలర్ బలంగా ఉండాలి, డాలర్తోటే వాణిజ్యం చేయాలి. ఏ దేశం మరో దేశానికి ఎగుమతి చేసినా దిగుమతి చేసుకున్నా డాలర్లోనే వాణిజ్యం ఉండాలి అనేది కాన్సెప్ట్ ట్రంప్ది. ఆ కాన్సెప్ట్కి దూరంగా ఉన్నటువంటి దేశాల మీద ఆయన ఆంక్షలు పెడుతూ ఉన్నారు, రకరకాల ఇబ్బందులు పాలు చేస్తున్నారు, లేదంటే పక్క దేశాలని ప్రోత్సహించి అక్కడ అశాంతి నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది ట్రంప్ మీద ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు పెట్రోల్ డాలర్ అంటే పెట్రోల్ని, లేదంటే ఇంధనాన్ని, లేదంటే ఆయిల్ని, ముడిచవుని డాలర్లలోనే మీరు వాణిజ్యం చేయాలి అనేది ట్రంప్ పెడుతున్నటువంటి కండిషన్. ఆ కారణంగానే ఇప్పుడు వెనుజులా కానీ, లేదంటే కొలంబియా కానీ, లేదంటే ఇంకో దేశం కానీ ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, గ్రీన్లాండ్ మొత్తం మేము తీసుకుంటాము, మాకు భద్రత కావాలంటే పూర్తిగా అమెరికాకి గ్రీన్లాండ్ మా ఆధీనంలో ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి ఐర్లాండ్ ఒప్పుకోవట్లేదు. ఐర్లాండ్లో ఉండేటువంటి అధ్యక్షుడు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోతే ఏమంటున్నాడు, కొలంబియా, క్యూబా వాటికి మీకు కూడా వెనుజులా అధ్యక్షుడికి పట్టినటువంటి గతే పడుతుందని చెప్పి చెప్తూ ఉన్నారు. వెనుజులాలో అమెరికా పెట్టినటువంటి ప్రెసిడెంటే ఉన్నారు, ఉపాధ్యక్షుడిగా లేడీ ఉన్నారు. ఒకవేళ కనుక మాట వినకపోతే ఇప్పుడు మదురోకి పట్టినటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఆయన బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పెట్రోల్ డాలర్ అంటే డాలర్లలో పెట్రోల్ వాణిజ్యం జరపాలి అనేది ఆయన కోరిక, ఆయన డిమాండ్. అది లేకపోతే కనుక అమెరికా యొక్క ప్రాధాన్యత ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా రకరకాల ఆంక్షలు పెడుతుంది. అక్కడ ఉండేటువంటి విదేశాలను పంపించేస్తుంది. ఆ దేశం నుంచి ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదం తీస్తున్నారు, మాగా అనేటువంటి నినాదం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో అవసరమైతే కెనడాని 51వ రాష్ట్రంగా మారుస్తానని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారతదేశంతో వాణిజ్య సంబంధాలు అనేది మరొక ఎత్తు అమెరికాకి. ఒకవేళ భారతదేశం సహకరించకపోతే అమెరికా భారీ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగింది, అమెరికాలో నిరుద్యోగం పెరిగింది, అశాంతి నెలకొంది. గతంలో ఏ అధ్యక్షుడికి లేనంత నెగిటివ్ ట్రంప్కి వచ్చింది అనతి కాలంలోనే. అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అమెరికాలో. ఇప్పుడు వెనిజులాలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ తీరు మీద. ఒక వెనిజులాలోనే కాదు,
రష్యాలో, చైనాలో ఇవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. భారతదేశం మాత్రం గప్చుప్గా ఉంది. భారతదేశం ఎలాంటి స్పందన, ఆమె వెనుజులా అధ్యక్షుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టడాన్ని ఖండించడం లేదు, అలా అని చెప్పి మద్దతు పలకట్లేదు. ఆ సమస్య మనది కాదు, ఆ సంఘటన మనకు సంబంధం లేదు అన్నట్టుగా భారతదేశం ఉంది. ఏదో ఒక స్టాండు చెప్పలేని పరిస్థితిలో భారతదేశం ఉంది. దానికి కారణం ఏంటి? అమెరికా దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఆ దిగుమతి సుంకాలు భారతదేశానికి పెనుభారంగా మారినాయి. దాన్ని అధిగమించాలంటే ఇప్పట్లో అధిగమించే పరిస్థితి లేదు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నారు, భారతదేశం యొక్క ఎకానమీ అనేది డెడ్ ఎకానమీ అని అంటున్నారు. రష్యాది డెడ్ ఎకానమీ అంటున్నారు. రష్యా భారతదేశం కలిపి రెండు మునిగిపోతాయని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ట్రంప్, నరేంద్ర మోడీ మంచోడే కానీ తనని సంతోషపెట్టడం లేదు అని అంటున్నాడు. సంతోషపెట్టడం అంటే ఏంటి? వ్యవసాయ ఉత్పత్తుల్ని అమెరికాలో ఉండేటువంటి పండించినటువంటి వాటిని భారతదేశానికి దిగుమతి చేసుకోవాలి, అందుకు అనుమతించాలి నరేంద్ర మోడీ గారు. తర్వాత అక్కడ జన్యుపరమైనటువంటి విత్తనాలని అమెరికా నుంచి దిగుమతి చేసుకుని భారతదేశంలో అమ్మాలి, దీనికి అనుమతించాలి నరేంద్ర మోడీ గారు. ఈ రెండింటికి అనుమతిస్తే భారతదేశంతో ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ట్రంప్ యొక్క ఆలోచన. అసలు సీక్రెట్ ఇది చెప్పరు. ఇది చెప్పకుండా రష్యాకి ఆయిల్ని ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నారు, మేము అందుకే దిగుమతి సుంకాలు వేస్తున్నామని చెప్పి చెప్తారు. కానీ అది కాదు అసలు వాస్తవం. వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాలో పండినటువంటి వాటిని భారతదేశంలో విక్రయించుకోవాలి. జన్యుపరమైనటువంటి విత్తనాలని అమెరికా తయారు చేస్తే వాటిని భారతదేశంలో విక్రయించాలి. ఇది టోటల్గా భారతదేశ వ్యవసాయ రంగానికి అపారమైనటువంటి దీర్ఘకాలిక నష్టాన్ని చేకూరుస్తుంది. అందుకే నరేంద్ర మోడీ గారు దానికి అంగీకరించట్లేదు. ఆ కారణం చేతనే నేను సంతోషంగా లేనని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. నన్ను సంతోషపెట్టేలాగా నరేంద్ర మోడీ గారు వ్యవహరించట్లేదు, మంచోడైనప్పటికీ అని చెప్పి ఆయన కితాబు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా అటు ఆయిల్, ఇటు గోల్డ్, మరోవైపు అమెరికా డాలర్సు, ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకి ఇంపార్టెంట్. ఏ దేశానికైనా సరే ఆయిల్, అమెరికా డాలర్, అలాగే గోల్డ్. గోల్డ్ నిల్వలను పెంచుకునేదానికి భారత ప్రభుత్వం, భారతదేశం ప్రయత్నం చేస్తుంది. అలాగే రష్యా చేస్తుంది, చైనా కూడా చేస్తుంది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు పోటీపడి గోల్డ్ని కొంటున్నాయి ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా. దీనంతరికి కారణం ట్రంప్ చేస్తున్నటువంటి వ్యవహారం. అగ్రరాజ్యానికి అధ్యక్షుడు ఆయన ఏం చేస్తే దాని ప్రభావం ఇతర దేశాల మీద పడుతుంది. మంచో చెడో ఏదైనా సరే అనుభవించాల్సిందే. కాబట్టి ట్రంప్ దిగిపోయేంత వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ట్రంప్ దిగిపోతాడో అప్పుడు బంగారం రేటు దిగుతుందని చెప్పేసి నాకు ఇవాళ ఒక ఆర్థికవేత్త కనిపించి చెప్పారు. బంగారం రేటు ఏం తగ్గే అవకాశం ఉందండి, ఇప్పట్లో తగ్గదు. ఎప్పుడైతే ట్రంప్ దిగిపోతాడో, ట్రంప్ దిగిపోయిన మరుసటి రోజు నుంచి దారుణంగా బంగారం రేటు పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్త నాకు చెప్పినటువంటి మాట. మరి ట్రంప్ చర్యల కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు బంగారు ప్రియులు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ ఆందోళన నుంచి బయటపడాలంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండకూడదు. అమెరికా అధ్యక్షుడిగా ఉండకూడదంటే అది ఆయనకి అక్కడ ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. కాబట్టి ఆయన టెన్యూర్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.